హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, పండు మిర్చి పచ్చడి ఇంకా ఉసిరికాయ పచ్చడి పెట్టించుకున్నాను అమ్మతో అని. అది ఇదే అనమాట. ఇంకోటి ఉసిరికాయ పచ్చడి ఇది. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? మరి సో ఇలాగా పచ్చిమిర్చిని ఇంకా ఉసిరికాయల్ని కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను నీట్గా. తర్వాత దీంట్లోకి ఓన్లీ నువ్వులు మాత్రమే పడతాయండి. మనం ఇంకెలాంటి పౌడర్లు వాడట్లేదు. మొత్తం నువ్వులతోనే ఫ్లేవర్ రావాలి మనకి. నేను హాఫ్ కేజీకి కరెక్ట్గా 2 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ నువ్వులు వేసుకున్నాను. మీరు గ్రేవీని బట్టి ఇంకా దీని క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇది సరిపోతుంది పర్ఫెక్ట్గా దీనికైతే. వేయించి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నారు. తర్వాత ఇందులో కారం మొత్తం పచ్చిమిర్చితోనేనండి. ఎండుమిర్చి కానీ లైక్ పౌడర్ కానీ ఏమీ వాడం మనము. ఎందుకంటే పిల్లలు తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పచ్చిమిర్చి తిన్నప్పుడు మాత్రమే మనకు కారం వస్తుంది, లేదంటే కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇలా అంటే ఘాటు పెట్టకుండా ఇలా కట్ చేసి వేసుకుంటారనమాట. సో దట్ ఈ గ్రేవీ అంతా లోపలికి పడుతుంది. అట్ ద సేమ్ టైం తినడానికి చాలా బాగుంటాయి మిరపకాయలు కూడా. ఇలా మిర్చీలన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఉసిరికాయలకు కూడా మనం ఎలాంటి ఘాట్లు పెట్టము దీనికి. అవి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దీంట్లో మగ్గిన తర్వాత పచ్చళ్ళలో అవి పొరల్లా విడిపోయి వస్తాయి అన్నమాట. ఇలా డైరెక్ట్గా వాటిని అలాగే వేసేసుకుంటారు. మీడియం ఫ్లేమ్లో మనం ఈ ఉసిరికాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఇవి వేగడానికి. అంత త్వరగా కలర్ చేంజ్ అవ్వవు ఉసిరికాయలు. ఇలా కలర్ మారాలి. ఇంకాస్త కలర్ మారిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చూసుకొని వేసుకోండి. మనం మొత్తానికి ఇదే ఆయిల్ వాడతాము, దీంట్లోనే అన్నీ వేసేస్తామన్నమాట. సో ఈ స్టేజ్లో మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉసిరికాయలు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీడియంగా కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒకవేళ ఎక్కువగా కారంగా ఉంటే కొంచెం తగ్గించుకోండి క్వాంటిటీని. తర్వాత వెల్లుల్లిని ఇలా దంచుకోవాలి. మిక్సీ పడితే చాలా ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా, అలా అవ్వద్దు. మనకి కాస్త బరకగా ఉండాలి. దాని ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందన్నమాట పైనుంచి. లేకపోతే ఆయిల్లో మనం వేసినప్పుడు అది మాడిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కాస్త బరకగా ఉంచుకోవాలి. తర్వాత మిర్చీలు వేగిపోయాయి, వాటిని కూడా ఈ ఉసిరికాయల దాంట్లో వేసేసుకుంటున్నాం మనము. రెండు ఒకసారి వేయించుకోవచ్చు, కాకపోతే ఈవెన్గా ఇలా ఫ్రై అవ్వవన్నమాట. అందుకోసమని వేరువేరుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పోపు కోసము ఆవాలు, జీలకర్ర, మీరు కావాలంటే ఇక్కడ మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి ఇంకా ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్ ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నాకు పర్సనల్గా నచ్చదు, అందుకోసం అని చెప్పేసి ఆయిల్లోనే వేస్తున్నాను. ఇందులో రా వెల్లుల్లి ఫ్లేవర్ బాగోదన్నమాట, అందుకోసమని. తర్వాత కరివేపాకు ఇంకా కాస్త పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది ఇందాకలా మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, దాని పౌడర్ అన్నమాట. అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి.
ఉసిరికాయలు, పచ్చిమిర్చి, వేంపిన పచ్చిమిర్చి, వేయించిన ఉసిరికాయలు, అలాగే నువ్వుల పొడి, తర్వాత సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే దాని ఒగ్గరు ఇంకా పైనుంచి మనం నిమ్మరసం వేస్తాం కదా, వీటన్నింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే సాల్ట్ బాగానే పడుతుందండి. చూసుకొని వేసుకోండి, ముందే ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత దీంట్లో నిమ్మరసము ఆల్మోస్ట్ 3/4 గ్లాస్ ఆఫ్ నిమ్మరసం వేసుకున్నాను నేను. తర్వాత ఇలా వేంపి చల్లార్చుకున్న పోపును కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.